హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోరుచిక్కుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి నా స్టైల్లో. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను. ఆనియన్ బాగా ఎర్రగా అయింది. పేస్ట్ ఒక స్పూను, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకున్నాను. అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అది బాగా మిక్స్ అయ్యి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత నేను ముందుగా పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో తగినంత, అంటే మీకు కారానికి తినేంత కారాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి మళ్ళీ నేను వేయట్లేదు. ఒకవేళ ఏమైనా తక్కువగా అంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ పెట్టాను. ఆ వీడియో స్కిప్ అయిపోయింది, సారీ. 2 విజిల్స్ అయిన తర్వాత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు పచ్చిమిర్చి కర్రీ రెడీ.